తిరుమల సాగర్ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యనభ్యసించిన రంగుడ్ల తండా ఎల్లాపురం తండాకి చెందిన ఆంగోతు రవినాయక్ పద్మల కుమారుడు ఆంగోతు నంద రమావత్ స్వామి నాయక్ మంగిల కుమారుడు రామావత్ సర్దార్లు క్రితం ప్రకటించిన ఎస్ఎస్ ఫలితాలలో 10 జీపీఎస్ సాధించడంతో పాటు ఐఐటి బాసరాలో సీట్ సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ 10 జీపీఎస్ సాధించడం గొప్ప విషయమని భావించి వారిని గురువారం ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ విద్యార్థులను శాల్వా పూలమాలలు షీల్డ్తో సత్కరించి ఒక్కొక్కరికి 5,000 క్యాష్ అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడారు. తిరుమల సాగర్ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యనభ్యసించిన తరుణ్ తండ్లాయ్ ఎడ్లాపుర తండాకి చెందిన ఆంగోతు రవినాయక్ పద్మల కుమారుడు ఆంగోతు నంద రమావత్ స్వామి నాయక్ మంగిల కుమారుడు రామావత్ సర్దార్కు క్రితం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో 10/10 జీపీఎస్ సాధించడంతో పాటు ఐఐటి బాసరాలో సీటు సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ జీపీఏ 10/10 సాధించడం గొప్ప విషయమని వారిపై చదువుకి ప్రోత్సహించాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండేలా మనవంతు సహకారాన్ని అందించాలని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ విద్యార్థులని శాల్వా పూలమాల షీల్డ్తో సత్కరించి ఒక్కొక్కరికి 5,000 క్యాష్ అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే చదువు ఒక్కటే మార్గమని, పేద వర్గాలలో వెలుగులు విద్య ద్వారానే సాధ్యమని, గత 14 సంవత్సరాలుగా విద్యా ఉపాధికి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నందు నాయక్ మరియు సర్దార్ నాయకులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, వారికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, రెక్కల కష్టంతో తమ కుమారులను చదివించుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్, వినయ్ కుమార్, అమృతయ్య, జార్జ్, జటావత్ భాను, మాజీ సర్పంచ్ భిక్షం నాయక్, మాజీ ఎంపీటీసీ దేవ్ నాయక్, నాయకులు కుర్రం శంకర్ నాయక్, ఫాస్టర్ బాలు నాయక్, రవి యాదవ్, మన్నెం కోటిరావుల, రాము యాదవ్, శేఖర్ గౌడ్, మొరకాల అనిల్, వట్టే మోహన్, రాజ్ యాదవ్, ఆంగోతు శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శాలువాతో సన్మానించబోతున్నారు. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. గార్లాండ్తో సన్మానించబోతుంటున్నారు. మా చేతులను చప్పట్లు కొట్టండి. చేతులు ఉంటేనే వెరీ సేవా తత్పరులు, సంఘ సేవకులు, వితరణశీలులు అనేక జాబ్ మేళాలు కూడా నిర్వహించి యువతకు మాదిరిగా దార్శనికులుగా మేము ఉద్యోగాలు ఇప్పించినాం, ఎంతో మందికి ట్రైనింగ్స్ ఇప్పించగలిగినాం. వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నాడు. మన నందు కూడా నెక్స్ట్ భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి వచ్చి ఇదే ఊర్లో మళ్ళా మన ఊర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇలానే 10/10 వచ్చిన వాళ్ళకి మన నందు చేతుల మీదుగా సన్మానం చేసే స్థాయికి రావాలని, వాళ్ళని ఆదుకునే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఇతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మరొక్కసారి నేను నిజంగా ఒక గొప్ప పుత్రుని కన్నారు. మీ యొక్క కష్టం మీరు మట్టిని నమ్ముకొని మట్టిని విసుకుతూ మట్టి మనుషులుగా బతుకుతున్న మనం అందరం కూడా చదువు మాత్రమే మన పేద బతుకులలో పేద వర్గాలలో ఒక నిర్ణయాత్మకమైన అంశం. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లల భవిష్యత్తుకు పిల్లలు చదివించడంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. తప్పకుండా చదువుతూ మాత్రమే మన తాతలు అదే పని చేశారు, తండ్రులు అదే పని చేశారు, మనం అదే పని చేస్తున్నాం. మన పిల్లల తలరాతలు మారాలంటే కేవలం దేని ద్వారా సాధ్యపడితే చదువు ఒక్కటే. చదువు విషయంలో మీరు ఎవ్వరు కూడా వెనకడుగు వేయకుండా మీ పిల్లలను వాళ్ళకి ఇష్టానుసారం మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎండగండి వానకు తడిసి ఎంత చేసినా కూడా వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసమే. కాబట్టి వాళ్ళని చదివించడం మాత్రం వెనకడుగు వేయకండి. మా వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సార్ లాంటి ఒక డెడికేటెడ్ టీచర్స్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క నిరంతరం వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కొనసాగుతూ ఉంటది. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాలలో నుండి ప్రతి ఒక్కరిని కూడా మన పిల్లలు తప్పకుండా చదవాలి. చదువుతూనే ఈ రోజు నేను చదివగలిగిన కాబట్టి, నేను అంత స్థాయికి రాగలిగిన కాబట్టి ఈ రోజు నేను వచ్చి ఎంతో కొంత నేను నందుకు సాయం చేయగలిగాను. మీరు కూడా మన విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చదువుకొని ఒక స్థాయికి వస్తేనే వాళ్ళు కూడా నలుగురికి సహాయం చేసే స్థాయికి వస్తారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి చదువు ఒక్కటే మార్గం.